నమస్తే ఫ్రెండ్స్, డిగ్రీ 6th సెమిస్టర్ ఇంగ్లీష్ లెసన్లో ద న్యూ కొలాసస్ అనేటటువంటి పోయట్రీ పాఠ్యాంశం ఎమ్మా లాజరస్ గారు రాయడం జరిగింది. సో ఇందులో కీవర్డ్స్ని మనం చూద్దాం. ఎమ్మా లాజరస్ గారు ఒక జివిష్ అంటే యూదుకు సంబంధించినటువంటి వ్యక్తి. మైగ్రేట్స్ రైట్స్ గురించి అంటే శరణార్థుల యొక్క హక్కుల కోసం పోరాటం చేసినటువంటి అమెరికన్ ఆథర్, ఆఫ్రికన్ అమెరికన్కి సంబంధించినటువంటి సంతతి అని చెప్పుకోవచ్చు. ఈమె పోయమ్స్ ఏం చెప్తున్నాయంటే హోప్ని, ఫ్రీడమ్ని, కంపాషన్ని చెప్తున్నాయి. ఎవరైతే అమెరికాలోకి వస్తారో వాళ్ళ కోసం హోప్ని, ఫ్రీడమ్ని, కంపాషన్ని, కరుణని మరియు స్వేచ్ఛని, నమ్మకాన్ని ఈమె పోయట్రీ ఇస్తుందన్నమాట. సో ఈమె స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి రాసినటువంటిదే ఈ పాఠ్యాంశం. ద సోనెట్ ద కొలాసస్ which was inspired by the Statue of Liberty in 1883. ఇది 1883లో రాసినటువంటి పోయిటరీ అని చెప్పుకోవచ్చు. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కింద బ్రోంజ్ పలకాల అంటే కాంస్య పథకం లాగా కాంస్య పలకాల మీద ఈ పోయం అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. సో ఇందులో ద కొలాసెస్ ఆఫ్ రోడ్స్ గ్రీకు కథల్లో ఉండేటటువంటి విగ్రహాలకు వ్యతిరేకంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేటటువంటిది బలంగా మరియు ఉన్నతంగా ఉండేటటువంటి కాన్సెప్ట్ని చూపించడం జరుగుతుంది. అంటే ఫ్రీడమ్ని, హోప్ని, వెల్కమ్ని, ఛాన్స్ ఏ బెటర్ లైఫ్ని అమెరికాకు వచ్చేటటువంటి వాళ్లకు మదర్ ఆఫ్ ఎక్సిల్స్గా ఒక ఇమిగ్రేట్స్ని, రెఫ్యూజ్ ప్రజలందరికీ స్వేచ్ఛను కల్పించే విధంగా అమెరికన్ డ్రీమ్స్ని, అమెరికా యూనిక్ క్యారెక్టర్ని, ఫండమెంటల్ రైట్స్ని ఇచ్చే విధంగా ఈ పోయం అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. అమెరికా డ్రీమ్ ఉంటుంది కదా చాలామందికి. సో గోల్డెన్ డోర్స్ ఓపెన్ చేసిన విధంగా ఈ మదర్ ఆఫ్ ఎక్సిల్స్ విధంగా ఈ న్యూ కొలాసెస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం అనేటటువంటి దాని గురించి గ్రేట్నెస్ని పొగుడుతున్నట్లు ఉండడం జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పీడిఎఫ్ కావాలంటే టీచర్ బడి అనేటటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.